వెల్కమ్ టు ఏవీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఎరుసుమండలో సీతారామ పాలనలో విద్యుత్తులో వోల్టేజ్ సమస్య బాగా ఎక్కువగా ఉంటుందని, వేసవికాలం వస్తే చాలు ఫ్యాన్లు సరిగ్గా తిరగకపోవడం వల్ల చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గత 2 సంవత్సరాలుగా చాలా సార్లు నాయకులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. అందుకే కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. అంబాజీపేట మండలం ఇసుమండ గ్రామం నుంచి ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. మాకు కరెంటు లో వోల్టేజ్ సమస్య వలన 2 సంవత్సరాలుగా పై అధికారులకు ఇచ్చిన మాకు ఎవరు దానికి ఒక రబ్బర్ ట్రాన్స్ఫర్ ఏమని అడిగితే ఎవరు స్పందించలేదు. అందుకని ఈరోజు మరి కలెక్టర్ గారు గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడానికి మరి మేము ఇసుమండ గ్రామం సీతారాంపాలెం నుంచి అందరం వచ్చాము. మాకు లో వోల్టేజ్ సమస్య ఏ విధంగా ఉందంటే, అక్కడ నాలుగు కాలనీలు ఉన్నాయండి. 4 కాలనీలు కలిపి ఒకటే ఉంది. మెయిన్ రోడ్ ఈ రేట్లు కూడా అదే డబ్బా ట్రాన్స్ఫార్మర్ చేశారు. దీనివలన ఎక్కువ లాంగ్లో మాకు సప్లై వస్తుంది. అందువలన ఈ లోపల లో వోల్టేజ్ సమస్య వలన ఫీజులు, జంపర్లు పోవటం, అలాగే ఫ్యాన్లు కూడా చాలా స్లోగా తిరుగుతాయి. బల్బు లైటింగ్ సరిగ్గా రావు. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. లాంగ్ దూరంగా ఉన్నది కాబట్టి మాకు దగ్గరలో ఒక డబ్బా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి కలెక్టర్ గారు ఇవాళ గ్రీవెన్స్కి వచ్చాము. మరి మాకు సరైన న్యాయం జరుగుతుందని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.